అధికార పక్షం అనగానే ఆహా బడ్జెట్ ఓహో బడ్జెట్ దానంత మంచి బడ్జెట్ ఈ దునియాలనే లేదు అని అనుడు. ఇక ప్రతిపక్షం అనగానే దానంత దండగా బడ్జెట్ ఇంకొకటి లేదు, పనికిరాని బడ్జెట్ పసలేని బడ్జెట్ అని అనుడే నడుస్తుంది ఈ దేశంలో. అర్రే దేశం పుట్టిన కాడ నుంచి ఒక్కటంటే ఒక్కసారి కూడా ఒక్క ప్రభుత్వం కూడా పనికొచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టలేదా అధ్యక్ష? ఈ పద్ధతి పోవాలి అధ్యక్ష అని అన్నాడు కదా కేసీఆర్ సార్ మొన్న అసెంబ్లీలా. కానీ గట్లనే నడుస్తున్నది మన రాష్ట్రంలో. అచ్చంగా కేసీఆర్ సార్ చెప్పిందే సార్కి ఎదురైతున్నది అనుకోరాదుండ్రి. మేం పెట్టిన బడ్జెట్ ఇంకెవ్వరు పెట్టలేదు ఆహా ఓహో అని కేసీఆర్ సార్ అన్నాడు. ఎప్పటి తీరే అట్లెట్లయితది, అంత అప్పుల్లో నిండా ముంచే ఉపాయం చేస్తున్నాడు కేసీఆర్ సార్ అని కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. ఇది ఎప్పటి తీరే. మేమే నెంబర్ వన్ చెప్పిన వాళ్ళు వీళ్ళు నెంబర్ వన్ ఈ రాష్ట్రాన్ని లిక్కర్ కన్సెషన్ చేయించడంలో, ఈ రాష్ట్రాన్ని అప్పులు తీసుకోవడంలో, ఈ రాష్ట్రంలో రాజకీయ దిగజారుతో ఫిరాయింపులు చేయడంలో. వింటున్నారా? ప్రతిపక్ష నాయకుడు బడ్జెట్ గురించి ఏమన్నాడో, నెంబర్ వన్ అని చెప్పుకునేది రాష్ట్రాన్ని నిండా ముంచేదందుకేనట. మరి అధికార పార్టీకి వెళ్ళి కౌంటర్ లేకపోతే ఎట్లా? ఏండ్ల కొద్ది నడిచినట్టే మాదే రైటు ప్రతిపక్షాందే తప్పని చెప్పేదందుకు మంత్రి కేటీఆర్ సార్ వచ్చిండు. షరామామూలు రియాక్షన్, ఎప్పుడు కూడా అదే రియాక్షన్ ఉంటుంది. ఇది పేదల వ్యతిరేక బడ్జెట్, పెట్టుబడిదారుల బడ్జెట్. జపాన్ యొక్క జీడిపి వర్సెస్ డెట్ రేషియో తీసుకున్నట్టయితే 229.20. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇన్ని దేశాలు ఉన్నాయి. మరి ఇట్లా చేసేదంతా ఓట్ల గురించి కాదట, ముందస్తు ఓట్లకు పోయేదందుకు కానే కాదట. మస్తు టైం ఉన్నదట టీఆర్ఎస్ వాళ్ళకు. ఇంకా టైం ఉంది, పొద్దుంది, పొలం ఉంది, దున్నడానికి మాకు నాయకుడు ఉన్నాడు, వాళ్ళకి ఏవి లేవు. ఇన్నారు కదా, అధికార పార్టీకి వెళ్ళి ఎప్పటి తీరే ఖండించుడు అయిపోయింది. కాబట్టి మనం కూడా ఎప్పటి లెక్కనే ఏండ్ల కొద్ది సర్కార్లు బడ్జెట్ పెట్టినప్పుడు రాజకీయ నాయకులు మైకుల ముంగడికి వచ్చి ఇట్లా చెప్పినప్పుడు ఎప్పటి లెక్కనే ఓ చెవుతో నిని ఇంకో చెవుతో నిడిచిపెట్టి ఎప్పటి లెక్కనే మర్చిపోయి సప్పుడు చేయక ఎప్పటి లెక్కనే ఎవ్వరి పనులల్లా ఉండాలి, ఎప్పటి లెక్కనే ఉంటాం కూడా. కానీ ఆఖర్జాల హనుమంతన్న ముచ్చటిందాం పట్టుండ్రి, ఆయన ఇంత ఫీల్ అవుతాడు. ఓట్ల గురించి విభజించి రాజకీయం చెయ్యకు. అప్పుడే మామూలు అల్ప సంతోషుడు. ఒకడు గొర్రెలిస్తున్నాడు సంతోషంగా, ఒకడు బర్రెలిస్తున్నాడు, ఒకడు చేపలు. ఎన్ని రోజులు రాబాయి చేపల బతుకు, ఎన్ని రోజులు రాబాయి మా ఈ బతుకు? మా పిల్లలు చదువుకోవద్దా? దేశ స్వాతంత్రం వచ్చి 60 ఏళ్ళు అయినా మమ్మల్ని బిచ్చగాళ్ళ లెక్క చేస్తావు రా బాబు. మేము బిచ్చగాళ్ళమా? నువ్వు దానం చేసే దానకర్ణునివా?